ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో లాల్ కితాబ్ ప్రకారం అంటే మనకి జ్యోతిష్యంలో లాల్ కితాబ్ కూడా ఒక గ్రంథం ఉంది. మనకి సొంత ఇల్లు కావాలి, మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. చాలామందికి కల ఉంటుంది, సొంత ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ సొంతగా ఇల్లు ఉండాలి అనే ఆలోచన. ఇలా కలల ఇంటిని సాకారం చేసుకోవడానికి పురాతనమైన మట్టితో ఒక ఉపాయం, అంటే ఇది మనం మట్టితో చేసుకోగలిగే ఉపాయం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది తాంత్రిక ఉపాయం. మన కలల ఇంటిని సహకారం చేసుకోవడానికి ఇది ఒక వరంలా పనిచేస్తుంది. ఎలా చేయాలో చెప్తాను. మీరు మన పూర్వీకులు మనకి చాలా సందర్భాలలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మట్టి తెచ్చుకోమని చెప్తారు. లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది రాళ్లతో ఇల్లు కడుతూ ఉంటారు. నా సొంత ఇంటి కల నెరవేరాలి అని ఇల్లు కడుతూ ఉంటారు, రాయి మీద రాయి పెడుతూ ఉంటారు. కానీ తంత్రశాస్త్రం ఏం చెప్తుందో మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే జాతకరీత్యా కుజగ్రహం భూమిని పరిపాలించే గ్రహంగా చెప్తారు. అంటే కుజగ్రహం కనుక జాతకంలో బాగుంటే మనకి ఇల్లు కట్టుకునే యోగం ఏర్పడుతుంది. మనం మంగళవారం నాడు ఒక చిన్న పరిహారం చేయొచ్చు. మన ఇంటిలో పూజ చేసుకునే స్థలంలో ఒక చిన్న బంక మట్టితో, రేగడి మట్టితో ఒక మట్టి బొమ్మ తయారు చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మన జాతక చక్రంలో 4వ ఇల్లు ఉన్న దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోయి ఆ ఇల్లు మేల్కొంటుంది. 4వ స్థానం 4వ స్థానం ఆనందము, నివాస స్థలము, కొత్త ఇంటిని పొందే కోరికని నెరవేరుస్తుంది. అలాగే శాస్త్రంలో ప్రకృతి నియమం ఏంటంటే, మనస్తత్వ శాస్త్రము అలాగే ప్రకృతి నియమం ప్రకారం ప్రతిరోజు మీ ఇంట్లో ఒక చిన్న మట్టి ఇంటిని మీరు చూస్తూ ఉంటే, ఆ మట్టి ఇంటి ముందు మనసులో నాకు సొంత ఇల్లు కావాలి అని మనసులో తలుచుకుంటూ ఉంటే మీ ఉపచేతన మనస్సులో అది ముద్రపడుతుంది. తంత్రంలో ఈ పద్ధతిని చిత్ర ప్రతిబింబం అంటారు. చిత్ర ప్రతిబింబం అంటారు. తాంత్రిక అర్థం ఏంటంటే, మీరు సూక్ష్మ రూపంలో దృశ్యాన్ని చూసి దాని యొక్క పెద్ద వర్షన్ని మీరు సేకరించడానికి విశ్వం మిమ్మల్ని సిద్ధం చేయడానికి ప్రారంభిస్తుంది. అంటే ఇంటిని పొందడానికి మీ మనసుని ప్రకృతికి అనుసంధానం చేస్తుంది అన్నమాట. అలాగే మనకి జానపద సంస్కృతిలో కూడా పురాతన కాలం నుండి ప్రజలు నివాసాన్ని కలిగి ఉండాలి అనుకున్నప్పుడు వారు ఆలయంలో కానీ, మందిరంలో కానీ, పవిత్ర స్థలంలో కానీ ఒక ఇంటి చిన్న మట్టి నమూనాని అక్కడ పెట్టేవారు. ఇది వారి కోసం వారి కోరిక నెరవేరుస్తుందని వారు నమ్ముతారు. ఈ నమ్మకం ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతాలలో ఇలా దేవాలయాల్లో చిన్న మట్టి ఇళ్ళని పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం లాల్ కితాబ్ ప్రకారం మట్టి ఇంటిని ఎలా పొందాలి అనే పాయింట్ పక్కన పెడితే, సొంత ఇంటిని మనం కలగని ఇంటిని ఎలా పొందాలో ఇప్పుడు చెప్తాను. మీరు ఇల్లు కొనుక్కోవాలనుకునే మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఈ పరిహారాన్ని మంగళవారం నాడు ప్రారంభించాలి. మార్కెట్ నుంచి ఒక చిన్న మట్టి బొమ్మ, అంటే ఇంటి బొమ్మ ఉంటుంది కదా, ఆ ఇంటి బొమ్మ మట్టి బొమ్మ ఉన్నదని కొనుక్కొచ్చుకోండి. ఇంటి బొమ్మని, లేదా మీరు ఇంటి దగ్గర మీకు మట్టి దొరికితే బంక మట్టితో మాత్రమే చేయాలి. మిగతా మట్టి క్లేతో కాదు. మనకి బయట క్లే దొరుకుతుంది బొమ్మలు చేసుకోవడానికి, అది కాదు. బంక మట్టి మాత్రమే ఉపయోగించాలి. దీన్ని చిన్న బొమ్మ తయారు చేసుకోండి. తర్వాత ఈ మట్టి బొమ్మని మీ ప్రార్థనా స్థలంలో, అంటే ఇక్కడ ఏ మతమైనా కానివ్వండి, మీ ప్రార్థించే స్థలంలో అక్కడ పెట్టుకోండి. లేకపోతే మీకు ఒకవేళ అక్కడ లేదనుకోండి,
మీరు అభిమానించే దేవుడి పటం ముందైనా పెట్టుకోండి. పెట్టుకొని మనసులో ప్రార్థన చేయాలి. దానికి ముందు ఏంటంటే మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. అంటే ఇంటిని మురికిగా ఉండి శుభ్రం లేకుండా ఉండి చేయకూడదు. శుభ్రం చేసుకున్న తర్వాతే చేయండి. తర్వాత ప్రతిరోజు కూడా ఆ మట్టి బొమ్మ ముందు నూనె దీపం వెలిగించండి. అంటే ఏ నూనెతో అయినా దీపం వెలిగించవచ్చు. దీనికి నియమం లేదు. ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏమనంటే, దేవా దయచేసి నాకు సొంత ఇల్లుని అనుగ్రహించు. దేవా దయచేసి నాకు సొంత ఇల్లుని అనుగ్రహించు అని ఒక చిన్న ప్రార్థన చేయండి. తర్వాత కలల ఇంటిని సొంతం చేసుకోవాలనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోరిక నెరవేరే వరకు ఈ చిన్న ఆచారాన్ని ప్రతిరోజు ఆచరించాలి. ఆ తర్వాత ఈ బొమ్మ ఇంటిని మీరు నదిలో కానీ, పారే కాలువలో కానీ, సముద్రంలో కానీ కలిపేయచ్చు. లేదా దాన్ని మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇలా ఈ ఇంటిని కలిగి ఉండే తాంత్రిక పరిహారం ఆచరించాలంటే మీరు ముఖ్యంగా మనస్ఫూర్తిగా నమ్మికతో చేయాలి. ఇది ప్రతివారు ఇక్కడ ముందు చెప్పాను. పలానా అని అవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పెట్టుకొని కూడా చేయవచ్చు. సొంత ఇంటిని చేసుకునే వారికి అంటే కావాలనుకునే వారికి ఈ తాంత్రిక పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా చిన్నది పరిహారం. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. మాకు ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు చేయొచ్చా? చేయకూడదు. నెలసరి లేనప్పుడు చేయండి. అలాగే రెండవది ఏంటంటే మరి ఇది చేస్తున్నప్పుడు మాంసం, మద్యం, సిగరెట్ లాంటివి తీసుకోవచ్చా? దానికి ఎటువంటి నియమాలు లేవు. కానీ ఒక నియమం ఏంటంటే ఇంటిని శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు మీ పూజా మందిరంలో ఈ బొమ్మ పెట్టారు కదా, ఈ బొమ్మ దగ్గర మీరు వీలైతే ప్రతిరోజు దీపం వెలిగించాలి. నా మనసులో ఇలాంటి ఇల్లు కావాలనుకుంటున్నాను. అంటే ఆ బొమ్మ లాంటిది కాదు, నాకు సొంత ఇల్లు కావాలనుకుంటున్నాను అని మనసులో అడుగుతూ ఉండాలి. అప్పుడు ప్రకృతి మీకు సొంత ఇంటిని ఇచ్చే శక్తి, కొనుక్కునే శక్తి, సాధించే శక్తి మీకు లభిస్తుంది. ఇది లాల్ కితాబ్ అని చెప్తున్నాను. ఇది తాంత్రిక పరిహారం. ఇది ప్రతిదానికి కూడా ఏంటంటే అనుమానాలు ఉంటాయి. ఇలా చేయకూడదేమో, ఇలా అవుద్దేమో. వైదిక పరిహారాలకి, తాంత్రిక పరిహారాలకి, అలాగే లాల్ కితాబ్ పరిహారాలకి చాలా తేడా ఉంటుంది. వైదిక పరిహారాల్లో నియమ నిబంధనలు చాలా ఎక్కువ ఉంటాయి. తంత్రంలో కూడా ఉంటాయి. కానీ లాల్ కితాబ్ పరిహారాల్లో చాలా తక్కువ ఉంటాయి. మరి ఇది ఎప్పుడు చేయాలి గురువు గారు? ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా అనుమానం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ రోజు ఒక టైం పెట్టుకొని చేయండి. మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.